నాయకుల ఆచూకీ ఎక్కడ? కార్యకర్తలకు అందుబాటులో లేని వైసీపీ నేతలు ఎన్నికల ముందు మాదే అధికారం అంటూ ప్రత్యుత్సాహం చూపించిన వైసీపీ నాయకుల ఆచూకీ కనబడటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని చర్చ జరుగుతుంది. తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి సైతం నాయకులు అందుబాటులో ఉండడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నాయకులు ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉండడంతో పాటు తమ ముఖ్య అనుచరులకు టచ్ లో లేకుండా పారిపోయారు కొందరు. సీనియర్ నేతలు అయితే నియోజకవర్గానికి కూడా రావడం లేదట. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం ఎక్కడ ఉంటున్నారో సొంత పార్టీ నేతలకే తెలియని పరిస్థితి నెలకొందన్న ప్రచారం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బనాయించిన తప్పుడు కేసులు, అక్రమాలు, అవకతవకలపై చర్యలు తప్పవని టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల్లో గుండెల్లో వడుకు మొదలైందని చర్చ జరుగుతుంది. ఓవైపు తాము ఎలాంటి తప్పు చేయలేదని బుకాయిస్తూనే మరోవైపు చేసిన తప్పులను శిక్ష అనుభవించాల్సి వస్తుందనే భయం వెంటాడుతోందట. కొందరు స్థానిక నాయకులైతే అవకాశం ఇస్తే టీడీపీ, జనసేనలు చేరిపోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. కూటమి పార్టీలో చేరాలంటే ఇప్పటికే పలు కండిషన్లు పెట్టారట. గతంలో టీడీపీ, జనసేన నాయకులపై రాజకీయ కక్షతో కేసులు బనాయించి దాడులకు పాటుపడిన నాయకులకు పార్టీలో చోటు లేదని స్పష్టం చేయడంతో గత్యంతరం లేక వైసీపీలోని కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో బనాయించిన తప్పుడు కేసులు, అక్రమాలు, అవకతవకలపై చర్యలు తప్పవని టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల గుండెల్లో వణుకు మొదలైంది. ఓవైపు తాము ఎలాంటి తప్పు చేయలేదని బుకాయిస్తూనే మరోవైపు చేసిన తప్పులను శిక్ష అనుభవించాల్సి వస్తుందని భయం వెంటాడుతుందట. కొందరు స్థానిక నాయకులపై అవకాశం ఇస్తే టీడీపీ, జనసేనలకు చేరడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. కూటమి పార్టీలో చేరాలంటే ఇప్పటికే పలు కండిషన్లు పెట్టారట. గతంలో టీడీపీ, జనసేన నాయకులపై రాజకీయ కక్షతో కేసులు బనాయించిన దాడులు పాల్పడిన నాయకులు పార్టీలో చోటు లేదని స్పష్టం చేయడంతో గత్యంతరం లేక వైసీపీలో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. వైసీపీ అధికారం ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్షాలపై ప్రతిరోజు విరుచుకుపడే నేతలు ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. కొందరు అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చిన విమర్శల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఫైర్ బ్యాండ్ గా పేరొందిన కొందరు నాయకులు ఆచూకీ కనబడడం లేదు. ముఖ్యంగా మాజీ మంత్రి పేరు నాని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, ధర్మాన శివప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి నాయకులు పూర్తిగా సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తుంది. ధర్మాన రాజకీయానికి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆచూకీ తెలియడం లేదు. దేశంలో ఉన్నారా, విదేశాల్లో వెళ్లిపోయారో తెలియడం లేదని తెలుస్తుంది. ఇక పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వం ఓ వెలుగు వెలిగిన నాయకులంతా ప్రస్తుతం కనిపించకుండా పోవడంతో వైసీపీ మరింత బలహీన పడనట్లయింది. ఓ వైపు వైసీపీ అధినేత సైతం రాష్ట్రంలో తక్కువగా ఉంటున్నారు. వారంలో 2 రోజులు తాడేపల్లిలో ఉంటే మిగతా రోజుల్లో బెంగళూరు వెళ్లిపోతున్నారు. అధినేత బాటలోనే మిగతా పార్టీ నాయకులు నడుస్తున్నారట. కీలక నాయకులు అందుబాటులో ఉండకపోవడంతో ఒక పార్టీ శ్రేణులు సైతం కూటమి పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం టీవీ డిబేట్ లో సైతం వైసీపీ కీలక నాయకులు ఎవరు కనిపించడం లేదు. ఎన్నికల ముందు అసంతృప్తిలో ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరిన నాయకులే డిబేట్ లో కనిపిస్తున్నారట. స్థానిక సంస్థ ఎన్నికల ముందు వైసీపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఎన్నికల నాటికి ఏపీలో ఆ పార్టీ మరింత బలహీనపడుతుందనే చర్చ నడుస్తుంది. రానున్న రోజుల్లో వైసీపీ నాయకులు తీరు మారుతుందా, లేదంటే ఇదే తరహాలో ఉంటుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.